హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మేము ముందరికి వచ్చేసానండి. ఇవైతే చేపల కూర అండి. ఇవైతే చేపలు వెరైటీగా ఉన్నాయండి. ఈ చేపలు వెరైటీగా ఉన్నాయి అన్నాను కదా. ఈ చేపల పేరు ఏంటంటే మాగ చేపలు అంటండి, సముద్రం చేపలు. ఇవైతే చాలా కాస్ట్ అండి, చాలా రేట్ ఎక్కువ. చూడండి, వీటిని ఇలా కడుక్కోవాలండి. ఇవి మేము ఇంటి దగ్గరకు వస్తే తీసుకున్నాము. మేము ఇంటి దగ్గరే చేసుకుంటామండి అన్నీ. ఇది ఫుల్ ఒకవేళ చేపలు చేయని వాళ్ళు, రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాకు మెసేజ్ కామెంట్ చేయండి. నేను క్లీనింగ్ ప్రాసెస్ అంతా వీడియో పక్కా కొంచెం కూడా పోకుండా మొత్తం వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి. ఇదైతే చేపల కూర అయితే భలే టేస్ట్గా ఉందండి. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంది. ముళ్ళు అయితే ఇందులో లేవండి, మధ్యలో ఒక ముళ్ళే ఉంటుంది బార్న. చూడండి, మా అత్తయ్య మొత్తం క్లీన్ చేస్తూ ఉందండి. వాటిని తోకలు ఈకలు అన్నీ కోసేస్తూ ఉంది. చూడండి, అన్నీ కోసేసాక వెంటనే ముక్కలు చేసేసుకోవాలి. బూడిదలో వేసి అలా చేసేస్తున్నారు. ఉల్లి చూసారా, ముక్కలు చేసేసింది. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసేసి ఇందులో కలిపేసి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేసుకోండి. కొంచెం మ్యారినేషన్ అంటారు కదా, అలా ఉంటుంది. ఉప్పు కారం అంతా ముక్కలకు పడుతుందండి. చూడండి, అలా కలిపేసుకోండి. చేయి పెట్టి కలపమాకండి, చూపించడానికి అలా పెట్టాము చెయ్యి మేము, అంతే. చూడండి, ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే బారుగా కోసామండి మేము. ఊరికే మధ్యలో అలా కోసి ఉంచాము, ముక్కలు ముక్కలుగా చేయలేదు. ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె, సరిపడంత నూనె వేసుకోవాలండి. ఇందులో అయితే చింతపండు పులుసు వేయరండి, కొంచెము నూనె వేసేయండి. వేసేసి బాగా వీటిని కలిపేసి స్టవ్ పైన పెట్టేయండి. ఇంకా చూసారా ఎలా ఉందో, చాలా టేస్ట్గా ఉన్నాయంటే మేము ఎప్పుడు తినలేదు ఇవి. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి తింటుంటే అమృతం లాగా ఉన్నాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మాగ చేపలు అంటే ఇస్తారండి, చిన్నగా ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకోండి, ఎక్కువ కాదు కొంచెమే. వీటిని ఇంకా బాగా ఉడకనివ్వండి. స్టవ్ ఆన్ చేస్తారు కదా, ఇంక ఇప్పుడు బాగా ఉడకనివ్వండి చాలాసేపు అంటే అవి నీళ్ళు పోసామా, నీళ్ళు చిక్కబడేంత వరకు. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెమే వేసాము, ఎక్కువ అవసరం లేదండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఎంత చిక్కబడిపోయిందో కూర. ఇందాక నీళ్ళగా ఉంది, ఇప్పుడు చూడండి ఎంత చిక్కగా ఉందో. అంతే అండి. ఉప్పు కారము ఎలా ఉంది, సరిపోయిందా, టేస్ట్ సరిపోలేదని చూసేసి కొత్తిమీర వేసేసుకోవడమే. మాకైతే అన్నీ సరిపోయినాయండి, బాగుంది కూర. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను. మళ్ళీ ఇంకొక వీడియోతో ముందరికి వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. అందరికీ బాయ్ బాయ్.